యయాతి నహుషుడు మరియు అశోకసుందరి కుమారుడు. భారత పురాణాలలో యయాతి చంద్రవంశరాజు. అతను శక్తివంతమైన వ్యక్తి. దేవయాని మరియు శర్మిష్ఠ ఒకసారి అడవిలో స్నానం చేయడానికి వెళ్లారు. వారు నీటిలో స్నానం చేస్తుండగా బలమైన గాలి వీచింది. వారి బట్టలు ఎగిరిపోయాయి. ఆ గందరగోళంలో శర్మిష్ఠ అకస్మాత్తుగా దేవయాని బట్టలు వేసుకుంది. దేవయాని శర్మిష్ఠను బాగా అవమానించింది. శర్మిష్ఠ కోపంతో దేవయాని బావిలోకి త్రోసేసి ఇంటికి వెళ్లిపోయింది. అదే సమయంలో యయాతి వెళుతుండగా కాపాడండి అనే శబ్దం వినిపించింది. యయాతి ఆ బావి దగ్గరికి వచ్చి లోపల ఉన్న దేవయానిని కాపాడాడు. దేవయాని తన తండ్రి శుక్రాచార్యుని శర్మిష్ఠ చేసిన పనికి శిక్షగా శర్మిష్ఠను తన సేవకురాలిగా చేయమని కోరింది. శర్మిష్ఠ ఆమె చెలికత్తెలతో కలిసి దేవయానికి సేవ చేయడం ప్రారంభమైంది. దేవయాని యయాతి గురించి చెప్తుంది. శుక్రాచార్యుడు వారి వివాహానికి అంగీకరించాడు. వివాహం అయ్యాక దేవయాని శర్మిష్ఠని దాసిగా తనతో తీసుకెళ్ళింది. శర్మిష్ఠ అందం మరియు మంచితనం యయాతికి నచ్చి శర్మిష్ఠతో ఉంటాడు. శర్మిష్ఠ యయాతితో ఉన్న సంబంధం గురించి తెలుసుకున్నప్పుడు ఆమె తండ్రి శుక్రాచార్యుడు చాలా కోపడతాడు. శుక్రాచార్యుడు యయాతిని శపించాడు. అతను చిన్నతనంలోనే వృద్ధుడి వయస్సును పొందుతాడు. తన శాపాన్ని తొలగించమని కోరాడు. శుక్రాచార్యుడు అతనికి ఒక సూచన ఇచ్చాడు. ఎవరైనా తన కొడుకు వయస్సును తీసుకుంటే ఆ శాపం వారికి వెళ్లివారు యవ్వనంగా ఉంటారు అని చెప్తారు. యయాతి కుమారుడు పురు సహజ సిద్ధంగా వచ్చి శాపాన్ని స్వీకరించడానికి ఒప్పుకుంటాడు. పూరుడు తన యవ్వనాన్ని యయాతికి ఇచ్చి శాపాన్ని తీసుకున్నాడు. తరువాత యవ్వనాన్ని అనుభవించి తన కోరికలను తీర్చుకున్న తర్వాత యయాతి తన యవ్వనాన్ని పూరుకు తిరిగి ఇచ్చేసి తన వృద్ధాప్యాన్ని తీసుకుంటాడు. తన కుమారుడైన పూరుని నిజమైన వారసుడిగా ప్రకటించి అతనికే తన రాజ్యాన్ని అప్పగిస్తాడు. యయాతి అరణ్యానికి వెళ్లి తపస్సు మరియు ధ్యానంలో గడుపుతాడు. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోవడానికి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.